అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళు. కానీ ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కె వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి నరసింహ అనే పాత్రను పోషించారు. రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై సెప్టెంబర్ 22కి 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సెప్టెంబర్ 22, 1978 కొనితెల శివశంకర వరప్రసాద్ అనబడే నేను ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయం అయ్యి 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్గా అనుక్షణం నన్ను ఆదరించి అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే అందుకు కారణం నిస్వార్థమైన మీ ప్రేమ. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివి, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ కృతజ్ఞతలతో మీ చిరంజీవి అని ట్వీట్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. పలువురు సినీ ప్రముఖుల అభిమానులు, నెటిజన్స్ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్. టాలీవుడ్లో ఈ కాంబినేషన్కు ఉన్న క్రేజే వేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సినిమాల జాబితాలో ఉంటాయి. ఇక ఇద్దరూ కలిసి కొత్త సినిమాకు ఫుల్ టైం పనిచేయబోతున్నారని తెలిసిందే. వెంకీ 77 వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కోసం అదిరిపోయే న్యూస్ ఒకటి తెరపైకొచ్చింది. తాజా కథనాల ప్రకారం వెంకీ 77 అక్టోబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. హైదరాబాద్లో ఫస్ట్ స్కెడ్యూల్ కొనసాగనుందట. అంతేకాదు KGF ఫేమ్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్గా ఫైనల్ చేయనున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తూ ఉండగా ఈ వార్తలపై త్రివిక్రమ్ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సెప్టెంబర్ 21న జరిగిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు మరిచిపోలేని తీపి జ్ఞాపకాన్ని అందించింది. ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా పూర్తి వర్క్ కాకపోవడం వలన పోస్ట్ పోన్ చేయాలి అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సూచన మేరకు అప్పటి వరకు రెడీ అయిన ట్రైలర్ను అక్కడే విడుదల చేయడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితం ఫైనల్ వర్షన్ ఓజీ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇది విడుదలవ్వగానే సోషల్ మీడియాను, సినిమా వర్గాలను పూర్తిగా షేక్ చేస్తుంది. దర్శకుడు సుజిత్ ఫుల్ మేక్ ఓవర్, తమన్ అదిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్, విలన్ లుక్స్ ఈ ట్రైలర్ను కొత్త రేంజ్కి తీసుకెళ్లాయి. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అవతారం, స్టైల్, తమన్ మ్యూజిక్, రిచ్ విజువల్స్, క్లాస్ టు మాస్ ప్యాకేజింగ్, చివర్లో పవన్ చెప్పిన నా కొడకల్లారా అనే పంచ్ డైలాగ్ పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ డైలాగ్ విన్న వెంటనే అభిమానుల్లో గూస్ బంప్స్ పుట్టించడంతో పాటు ట్రైలర్కు ఊహించని రేంజ్లో బజ్ తీసుకొచ్చింది. గతంలో లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప లాంటి డైలాగ్ ఎంత హైప్ తీసుకొచ్చిందో ఇది అంతే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ ఉండటం సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విషయమే. గెట్ రెడీ పవన్ కళ్యాణ్, ఓజీతో తెరపై మాస్ తుఫాన్ను ఎవరూ ఆపలేరు అంటూ అభిమానులు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మిరాయ్ ఘన విజయం నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. అయోధ్య నుంచే మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ వెల్లడించారు. మొదట హనుమాన్ గడిని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్ ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ అయోధ్య రావాలనేది నా కల. ఇప్పుడు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అమావాస్య రోజు దర్శనం మంచిదని స్వామీజీలు చెప్పారు. శ్రీరాముడు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించి ఈ పుణ్యక్షేత్రం రావడం సంతోషంగా ఉంది. దర్శనం అద్భుతంగా జరిగింది. మరోసారి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వస్తాను. మీరంతా అయోధ్య శ్రీరాముని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నా అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తల్లి గీత ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గీత మృతితో రాధికా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భారత సినీ చరిత్రలో ఎంతో గుర్తింపు పొందిన దివంగత నటుడు ఎంఆర్ రాధా భార్యగా కుటుంబాన్ని నడిపించడంలోనూ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ కీలక భూమిక పోషించారు. ఆమె తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేయడమే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి గీత ఎంతో కృషి చేసినట్లు ఆమె సన్నిహితులు తెలియజేశారు.
ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఆమె జ్ఞాపకాలు ఎన్నటికీ మరవలేనివిగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. గత ఏడాది విడుదలైన ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఇందులో దీపికా పదుకొనె కీలకమైన సుమతి పాత్రలో నటించింది. కల్కి విజయంతో సీక్వెల్ కల్కి 2 కూడా అనౌన్స్ చేశారు. కానీ చిత్ర యూనిట్ దీపికా పదుకొనె మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమెను సీక్వెల్ నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. దీపికా పెట్టిన డిమాండ్స్ భరించలేమని వైజయంతి మూవీస్ తేల్చి చెప్పిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె పాత్రను కొనసాగించాలంటే కొత్త నటి అవసరం. దీంతో సుమతి పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ అభిమానులు మాత్రం అనుష్క శెట్టినే తీసుకోవాలని అంటున్నారు. కొంత గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం శరవణన్ సరికొత్త లుక్లో కనిపించనున్నాడు. చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను యాక్షన్ రొమాంటిక్ కథతో చేయనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తుంది. 6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్ అయినా తగ్గని క్రేజ్. నెట్టింట ఎమ్మడి రచ్చ మామూలుగా ఉండదు. అలాగే టాలీవుడ్ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఆమె ఎవరో కాదు, హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్పుత్. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శరవణన్తో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. RX100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది పాయల్. ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్లో రెచ్చిపోయి నటించి మెప్పించింది. తన అందంతో కుర్రాళ్ళను కవ్వించింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. చివరిగా మంగళవారం సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు శరవణన్తో రొమాన్స్కు రెడీ అయింది. సోషల్ మీడియాలో ఈ భామ తన అందాలతో కవ్విస్తోంది. 2022లో రికార్డు సృష్టించిన కాంతారా మరోసారి దాన్ని రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ను ప్రభాస్ విడుదల చేశారు. రిషబ్ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. రుక్మిణి వసంత్ మహారాణి పాత్రలో కనిపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సాధారణంగా హీరోయిన్స్ బికినీ వేయడం అనేది కామన్. ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ విదేశాలకు వెళ్ళినప్పుడు, బీచ్ ప్రాంతాలలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు బికినీ వేసి సందడి చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వెండితెరపై పద్ధతిగా కనిపించే భామలు ఒక్కసారి బికినీలో కనిపిస్తే ప్రేక్షకులతో పాటు వారి అభిమానులు షాక్ అవ్వడం గ్యారంటీ. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి బికినీలో కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది. సాయి పల్లవి సినిమాలో ఎప్పుడూ సింపుల్గా గ్లామర్కి దూరంగా కనిపించే హీరోయిన్గా పేరు సంపాదించారు. మంచి నటనా సున్నితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమెను అభిమానులు న్యాచురల్ బ్యూటీగా అభిమానిస్తారు. ఇలాంటి సాయి పల్లవి తాజాగా బికినీలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆమె తన చెల్లెలు పూజా కన్నన్తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసినవని తెలుస్తోంది. బీచ్లో జలక్రీడల్లో పాల్గొన్న సాయి పల్లవి బికినీలో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ సాయి పల్లవి బికినీలోన నమ్మలేకపోతున్నాం, ఇదేంటి ఇంతవరకు పద్ధతిగా కనిపించిన పల్లవి ఇలా మారిపోతుందని ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగిని సీరియల్తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ మౌని రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేసింది ఈ చిన్నది. దీంతో ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బుల్లితెరపై తెచ్చుకున్న క్రేజ్తో వెండి తెరపైకి అడుగుపెట్టి అక్కడ కూడా తన నటనతో సత్తా చాటింది. మౌని రాయ్ బ్రహ్మాస్త్ర మూవీలో కీలక పాత్రలో నటించడమే కాకుండా KGFలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ చిన్నది తాజాగా ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తుంది. ఈ బ్యూటీ దుబాయ్ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఈ అమ్మడు తన భర్తతో మనస్పర్ధలు వచ్చాయంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిన్నది దుబాయ్లో కనిపించడం అందరికీ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోలో ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్లో అదిరిపోయే లుక్లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోస్ షేర్ చేస్తూ లొకేషన్ టుడే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మా వందే పేరుతో ఇది రానుంది. ఇందులో మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మా వందే టీం ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఉన్ని ముకుందన్ మోదీ వేషధారణలో ఉన్న ఆ పిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. మోదీ వ్యక్తిగత రాజకీయ ప్రయాణంలోని సంఘటనలు మా వందేలో చూపనున్నారు. ఆయన సాధించిన ఘనతలను ప్రపంచం దృష్టికి తీసుకురానున్నారు. అలాగే తన తల్లి హీరాబెన్తో మోదీకి ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా
ఆధారంగా చూపనున్నారు. దక్షిణాది ఉత్తరాది భాషలతో పాటు ఈ సినిమాను ఇంగ్లీష్లోనూ విడుదల చేయనున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశంతో మోదీ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా క్రాంతి కుమార్ దీన్ని రూపొందించనున్నారు. మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన చిత్రం దృశ్యం. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్, మీనా కాంబోలో వచ్చిన ఈ ఫ్రాంచైజీలో దృశ్యం 2 కూడా వచ్చింది. కాగా ఇప్పటిక మరోసారి ట్విస్టులతో కూడిన థ్రిల్ను ప్రేక్షకులకు అందించేందుకు 3వ పార్టుకు సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్. దృశ్యం 3 సోమవారం లాంచ్ అయింది. కేరళలోని పూతొట్ట లా కాలేజ్లో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఫైన్ టీమ్ సమక్షంలో పూజా కార్యక్రమాలతో దృశ్యం ఘనంగా మొదలైంది. దీంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. 3వ పార్ట్లో కూడా మీనా మరోసారి తన పాత్రలో కనిపించనుంది. దృశ్యం 3లో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది టీం. మొత్తానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న దృశ్యం 3rd పార్ట్కు సంబంధించి క్రేజీ వార్తను షేర్ చేసి మూవీ లవర్స్తో పాటు అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు మోహన్ లాల్. జార్జ్ కుట్టి ప్రపంచంలోకి మరోసారి తీసుకొస్తూ అంటూ మోహన్ లాల్ షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. దృశ్యం ఫ్రాంచైజీలో వచ్చిన 2 పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా 2వ పార్ట్ ఓటీటీలో విడుదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ దృశ్యం 3ని తెరకెక్కిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. ఇక ఈ ట్రైలర్ను వీక్షించిన సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది. మేమిన్నాళ్ళుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయలుదేరింది. నాతో సహా ప్రతి అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తిపరిచిన సుజిత్ గారికి థ్యాంక్స్. ట్రైలర్ను అద్భుతంగా కట్ చేశారు నా ప్రియమిత్రుడు తమన్. ఇచ్చిన బీజిఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రాంగ్. నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా కనిపించారు. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్ప ఇంకెవరికి సాధ్యం కావు అన్నట్టుగా ఉంటాయి. ఓజీని మనమంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 2006లో విడుదలైన బొమ్మరిల్లు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ జనీలియా జంటగా దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లలో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్కు బొమ్మరిల్లు ఇంటి పేరుగా మారింది. ఈ సినిమా రిలీజ్ కోసం పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ భాస్కర్ పుట్టినరోజు నేడు. 1979 సెప్టెంబర్ 23న తమిళనాడులోని వెల్లూరులో భాస్కర్ జన్మించారు. చెన్నైలోని తమిళనాడు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో సినిమా రంగంలో శిక్షణ పొందారు. తన కెరీర్ ప్రారంభంలో భద్ర, ఆర్య చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. 2006లో సిద్ధార్థ్ నారాయణ్, జనీలియా నటించిన బొమ్మరిల్లు చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది ఉత్తమ నూతన దర్శకుడిగా, నంది ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా 2 నంది అవార్డులు అందుకున్నారు. 2008లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాగా, 2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. 2013లో వచ్చిన ఒంగోలు గీత బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. 2016లో ఆర్య, రాణా దగ్గుబాటి, సమంత, శ్రీదివ్య, బాబీ సింహ నటించిన తమిళ చిత్రం బెంగళూరు నాట్కల్కు కూడా భాస్కర్ దర్శకత్వం వహించారు. రీసెంట్గా సిద్ధు జొన్నలగడ్డతో తీసిన జాక్ మూవీ ఊహించని పరాభవాన్ని చవిచూస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో భాస్కర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తాను గతంలో కథ చెప్పానని, ఆ కథ తన కెరీర్లోని బెస్ట్ మూవీ అవుతుందని, ఆ కథ విన్నాక పవన్ ఇలాంటి కథలు కూడా రాస్తారా, చాలా కొత్తగా బాగుందని మెచ్చుకున్నారని, కానీ తానే ఆ కథను పక్కన పెట్టానని, దాన్ని పూర్తి చేయాలంటే తనకు జీవితంలో చాలా అనుభవాలు కావాలి అనిపించిందని, ఆ అనుభవాలే కథకు ఎంతో పనికొస్తాయి అనిపించిందని, ఇప్పుడు తనకు ఆ అనుభవం వచ్చిందని, అందుకే ఆ కథను పూర్తి చేశానని తెలిపారు. ఈ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్తో బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్న కథ తెరకెక్కాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది సంతోషం టీం. నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. 12 ఏళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంతరం కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమం విశేషాలు ఇప్పుడు చూద్దాం. సంవత్సరాలు అయిపోయింది, కళ్ళ ముందు చూస్తున్నాయి. మా కాదంబరి కిరణ్ గారు మనం సైతం ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఎల్లవెల్లలా మా కాదంబరి కిరణ్ గారు వెనక ముందు ఉండి అన్ని వేళలా అందరికి సహాయ సహకారం అందిస్తామని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దిగ్విజయంగా సాగాలని ఆశిస్తున్నాను. మిత్రుడు కాదంబరి కిరణ్, ఫ్రెండ్స్, చాలా ఏళ్ళుగా కిరణ్ నాకు పరిచయం. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించిన 1-2 సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్గా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు తను ప్రారంభంలో మాట్లాడుతూ జి కృష్ణ గారి శిష్యుడిని నేను చెప్పాడు. మేము కూడా అందరం జి కృష్ణ గారి శిష్యులం. ఇట్లాంటి కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని జనంలోకి తీసుకువెళ్తే మరింత మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి పని చేయడానికి ముందుకు వస్తారు. అట్లాంటి జరగాలని, ఆ పనుల్లో ఏమైనా మాలాంటి వాళ్ళ వల్ల ఏ కొద్ది సహాయం మా వల్ల జరిగినా కూడా తప్పనిసరిగా కిరణ్ వెంట ఉంటాం. కిరణ్ లాగా పనిచేస్తున్న ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చి మాట్లాడుతూ చెప్పినారు, డివి రావు గారు అనుకుంటారు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదుల్లో అరుదైన వ్యక్తి మా కాదంబరి కిరణ్. ఇప్పుడు దాదాపు 30 years నుంచి మేము అన్నయ్య అనుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నాం. కేవలం ఇండస్ట్రీలో కాకుండా ఎంతోమందికి బయట వాళ్ళు కూడా ఆయన సహాయం చేశారు. అవన్నీ మనం చూస్తూనే ఉందాక ఏవిలో. అలాగే ముఖ్యంగా నేను బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, కరోనా టైంలో ఎవరు సాయం చేస్తారనేది చూసే ఆ సమయం అది. చిరంజీవి గారి దగ్గర నుంచి చాలామంది సపోర్ట్ చేస్తారు, చాలామంది చేశారు. కానీ కాదంబరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రోత్సహించి ఆ టైంలో నిజంగా చేయడం అనేది నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ చెప్పడం కూడా జరిగింది. సో ఇలా మీరు 12 సంవత్సరాలు కాదు, 100 years ఇది మన సైతం అనేది ఉండాలి. కంపల్సరీ జరిపించే ఏర్పాట్లు కూడా చేసుకుని ఇండస్ట్రీలోనే కాకుండా అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇసుగూడలో మా ఇంట్లో ఆయన 2nd floorలో ఉంటారు, నేను 3rd floorలో ఉంటాను. అలా అన్నకు అంతకుముందు సినిమాల తర్వాత అట్లా పరిచయం నాకు. నేను అప్పటిదాకా చూసినవి విన్నవి పక్కన పెడితే నేను ప్రత్యక్షంగా చూసిన ఒకటే మీతో పంచుకుంటాను. ఎగ్జాక్ట్లీ మేము ఇంట్లో అప్పుడు ఉన్నది కూడా కరోనా టైంలో అందరం మనం ఎట్లా ఉందాం, మనం ఎట్లా తిందాం, ఎట్లా పడుకుందాం అని మనం ఆలోచిస్తుంటే ఈ ఒక మనిషి ఎవరైనా వస్తారా, ఎవరికైనా చేద్దామా, అయ్యో అందరూ బాధపడుతున్నారని నా కళ్ళ ముందు బాధపడ్డాడు. చాలామంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, కిరణ్ గారు ఇల్లు ఇదేనా, కిరణ్ గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అన్నీ సాయం చేస్తూ ఉండేవాడు. బియ్యం నుంచి డబ్బుల దాకా ఏదైనా సరే. ఒకరోజు అయితే నాకు బాగా గుర్తుంది, 100 మందిని ఇంటి ముందు నిల్చోబెట్టి మనిషికి 5,000 అండ్ 25 కిలోల బియ్యం, 25 kg రైస్, మనిషికి 5,000. 100కు ప్లస్ ఉన్నారు, బట్ ఈయన టార్గెట్ మాత్రం 100. అంటే ఒక గంటల 5 లక్షలు, అంతేనా? 5,000 × 100, 5 లక్షలు ఇచ్చేసండి మనిషి. సరే, ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, ఆయన దగ్గరే ఉందా, ఇవంతా పక్కన పెడితే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. ఆ 100 మెంబర్స్లో నా తరఫు నుంచి 3 ఉన్నారు. కాదంబరి కిరణ్ గారిని నేను బావగారు అని పిలుస్తాను. ఆయన ఏ టైంలో అయినా కూడా, ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కూడా, ఏ వర్క్ అయినా కూడా మేము ఆదేశించిన చేస్తాం, ఆయన ఆదేశించిన చేస్తాం. ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఈయన సేవా కార్యక్రమాలతో పాటు ప్రకృతి సేవ కూడా చేస్తారు. కరోనా టైంలో ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళని టైంలో వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడానికి ప్రతి ఒక్కరి ఇండ్లలో పోయి బత్తాయి పండ్లు ఇచ్చాడు. ఆ మే నెలలో అనుకుంటా అందరి ఇండ్లలో పోయి బత్తాయి ఇవ్వడం, తర్వాత సెలబ్రిటీలతో మందితో మొక్కలు నాటించడం, ఇవి అవగాహన కూడా చేశారు. వేలాది మందికి సేవ చేశారు. ఈ సేవలు ఇంకా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాము. మా వంతు కూడా వీలైనంత సహకారం అందిస్తాం. సినిమాలో జనం చూసుకుని ఓహో కాదంబరి కిరణ్ ఇందులో ఈ సినిమాలో ఉన్నాడని తెలుసుకోవాలంటే సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతసేపటికి తమ ప్రచారాన్ని కోరుకుంటారు, సినిమాలో దాని ద్వారా ఇంకా మరికొన్ని సినిమాలు ఆఫర్స్ కోరుకుంటారు. అలా కాకుండా సొసైటీకి ఏదన్నా చేయడం ద్వారా 10 మంది చేత మెప్పు పొందాలని కాదు, 10 మందికి మంచి జరగాలని కోరుకునేటటువంటి కాదంబరి కిరణ్ మరికొంతకాలం పాటు ఎందుకంటే అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్మాతలు, నటులు, జర్నలిస్టులు ఈ కాకుండా ఈ మనం కాదు. హూ ఆర్ యూ, హూ యామ్ ఐ? డబ్బు నేను కాదు, ఈ పేరు నేను కాదు, ఈ హోదా నేను కాదు, ఈ ఆస్తులు నేను కాదు, ఈ పొసెషన్స్ నావి కాదు. నేను ఎవరిని? నా బాడీ నాది కాదు. నేను ఎవరిని? ఎలా వచ్చాను, ఎలా పోతా? సో మనందరినీ కలిపింది కులాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, రాష్ట్రాలకి, దేశాలకి, జాతులకి అన్నిటికీ అతీతంగా మనందరినీ కలిపింది మనిషి అనే ఒక వర్డ్. 800 కోట్ల మంది మనుషులు ఉన్నాం. మొత్తం విశ్వంలో చూస్తే పాములు, జెర్రులు, తేళ్ళు, కీటకాలు
పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు, గొర్రెలు, 74 లక్షల జీవరాశులు మనం ఒక్కటి. అందులో 800 కోట్ల మంది ఉన్నాం. మనందరం ఒకటి చేసింది మనిషి అనే ఒక పదం కాబట్టి కాదంబరి కిరణ్ నేను సైతం అని అనలే. నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను. శ్రీశ్రీది జి కృష్ణ గారి శిష్యుడు కాబట్టి శ్రీశ్రీ వర్డ్ కూడా మార్చాడు. నేను సైతం అనలే, మనం సైతం అన్నాడు. అంటే మనందరూ ఒకటి. నేను అంటే సెల్ఫిష్. సో మనం సైతం సాటి మనిషికి సాయపడడం కోసం మనం వచ్చాం, మనం పోతాం. ఎందుకంటే మనిషికి ఉన్నది మానవత్వం, మనందరినీ కలిపింది అది ఒక్కటే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం కాదు, ఎదుటి చేసినప్పుడే మనకి ఒకళ్ళు పొగడాల్సిన పని లేదు, మన ఆత్మ తృప్తి ఉంటుంది. ఎదుటి సహాయం చేస్తే ఆ రోజు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకు తెలుసు. అటువంటి నిజం తెలిసిన వ్యక్తి మన కాదంబరి కిరణ్. మనకు జన్మిస్తే దాన్ని సార్థకం చేసుకోవటానికి ఎదుటోళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సంతోషం పాటు అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. అంచేత నాకున్న అనుభవం, మనం మంచి చేస్తే భగవంతుడు మన అమ్మటుంటాడు, మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. కిరణ్కి నేను ఈ సమావేశంలో అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఇంతమంది మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, ఇది ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళండి. జర్నలిస్టులు కూడా, మీరు కూడా పత్రికా అధిపతులు కానీ జర్నలిస్టులు కానీ ఇటువంటి మంచి సమాజంలో ప్రోత్సహిస్తే అది తను దాన్ని క్లియర్ చేయగలదా లేదా కాదు అవన్నీ ఆలోచించడు. కష్టంలో అంటే నేను ఉన్నానని ఫస్ట్ స్టార్ట్ అయిపోయి తనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక చేయూతే వెంటనే ఇమ్మీడియట్గా మనం ఫోన్ చేసి వెంటనే సాయం ఎప్పుడు వస్తుందని చూసే పని లేక ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వ్యక్తి ఇలా ప్రాబ్లంలో ఉన్నాడని తెలిస్తే కూడా తీసుకెళ్ళి ముందర ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళు కూడా చెప్పి చేసే వ్యక్తి. అటువంటి హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తనకి రక్ష కూడా అదే. ఎందుకంటే ఒక సాటి మనిషిలో ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇంటరాక్ట్ అవ్వటం అనేది అది దైవ సంబంధమే. ఆయన మాధవ సేవ లాగా ఆయన నిరంతరం, నేనంటే పూజల్లో వెళ్ళినా ఆయన దీంట్లో ఈ రకంగా నాకన్నా ఎక్కువ గొప్ప పుణ్యం సంపాదించుకుంటున్నాడు. ఆయన చేసే కార్యక్రమానికి అలాంటి వ్యక్తులు, సంబంధం తెలియని వ్యక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీయే వాళ్ళని తీసుకొస్తుంది. నేను ఇప్పుడు పిలిస్తే కరోనా మొత్తం లాకౌట్ ఉన్నది, వారి దగ్గర పోవాలంటే సరే అప్పుడు నేను ఎమ్మెల్సీ అప్పుడే ఉన్నా కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నాకు అలౌ చేశారు. పోయాను. చాలామందికి పాపం టెంపుల్ దగ్గర చేశారు. దాదాపు 100 మందికి వారు కిట్ ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. అప్పుడే నాకు కిరణ్ పరిచయం అయ్యారు. అప్పుడు సినిమాలో చూసుకుంటే వేరే మాట, కానీ పరోక్షంగా మాకు తెలిసిన, ప్రత్యక్షంగా నాకు పరిచయం అయింది మాత్రం కరోనా సమయంలో. అప్పటి నుంచి ఏ సేవా కార్యక్రమం ఉన్నా, ఆయన ఇంట్లో ఏదైనా కార్యక్రమం అన్నా నన్ను పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి నిజంగా రాశారు సర్వీసెస్ కూడా. ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు, మానవ సేవనే మాధవ సేవ. నిజంగా ఈరోజు అంటే వేరే ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారి యొక్క 75th ఇయర్లో 15 రోజులు మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. అంటే రాజకీయ పార్టీలో ఉండి కేవలం రాజకీయాలు మనం తిట్టడం అది కాకుండా సేవ కూడా చేయాలి. అది కూడా పెద్ద రాజకీయ పార్టీలో కార్యకర్తగా ఒక లక్షణం ఉండాలి. అందుకని మా అందరికీ కూడా ఏంటంటే మీ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సేవ ఇప్పుడు పెరిగినాం కాబట్టి మేము సేవ చేయడం అనేది మాకు చాలా ముఖ్యం. రక్తదానం కానీ ఇంకేదైనా కానీ అటువంటి చేయడం, స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ. అంటే సేవతోని రాజకీయం ముడి లేదు, అది మానవతత్వం ముడి ఉంది. మనం మానవత్వానికి సేవ చేస్తాం, రాజకీయం తర్వాత అది ఏదైనా సరే, కానీ మనం సేవ కోసం చేసేట భావన అందరిలో ఉండాలి. భారతీయులకు నిజంగా చెప్తాను, కరోనా సమయంలో మనకి ఎంత సేవా గుణం చూడండి, ఒక్క వ్యక్తి కూడా ఆకలి శాతం చావలే. దివంగత రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ సంస్మరణ సభను తెలుగు సినిమా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలుగు సినిమా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్మరణ సభలో ఆయనతో అనుబంధం ఉన్న పలువురు సినిమా నాటకరంగ ప్రముఖులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్, ఎంవి రఘు, మరుదూరి రాజా, తోటపల్లి సాయినాథ్, బిఎం రెడ్డి, జనార్దన మహర్షి, ఉమర్జీ అనురాధ, కేఎల్ ప్రసాద్, బల్లం వేణుమాధవ్, నాగబాల, తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ హెడ్ పద్మప్రియ వంటి పలువురు ప్రముఖులు ఆకెళ్ల చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సభకు ఆకెళ్ల 4 కుమార్తెలు, అల్లులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఆకెళ్ల గారి ప్రస్థానం మొదలైంది
నాకు కూడా ఆ సినిమాలో అక్షరాభ్యాసం అయిందండి. ఒక షెడ్యూల్ పాటు బాపిడి గారి దగ్గర క్యాషియర్గా పనిచేశాను నేను. అప్పుడు పరిచయం. రావు గారు మీకు పరిచయం కదా. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఐ వాంట్ టు టెల్. నిర్మల గారు ఆకేల్ గారి మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. లొకేషన్ చెప్పలేదు, ఎక్కడో టెర్రస్ మీద ఉన్నామండి. అప్పుడు చూసి ఏంటి కొత్త టచ్ అయితే బాగా రాస్తావా? రాస్తానంటున్నాడు. సరే అబ్బాయి, నువ్వు ఒక మాట చెప్పాలి, దానికి ఆనందించాలా, ఏడవాలా, కోప్పడాలా నాకు తెలియకూడదు, అలాంటి మాట చెప్పన్నారు. ఆవిడ నిర్మల గారు ఒక వాక్యం చెప్పు, ఓకే ఒక వాక్యం చెప్పు, దానికి ఆనందించాలా, విచారించాలా, కోపం తెచ్చుకోవాలో తెలియకూడదు. సరే అన్న, మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? పిలవద్దు. చిన్నపిల్ల అమ్మ 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 అక్కడ ఒక స్టాచ్యూ ఉంది రోడ్డు మీద, అది ఎవరిదమ్మా? కామరాజ్ నాడార్ గారు స్టాచ్యూ అనుకుంటాను అది. కామరాజ్ నాడార్ అని చెప్పారు ఆవిడ. అంటే ఎవరమ్మా అంటే ఆయన పెద్ద నాయకుడు, పెద్ద దేశ నాయకుడు ఆయన, ఆయన దగ్గర పెట్టారు. గొప్ప అలా సత్కరిస్తారు. అమ్మ నేను కూడా గొప్ప లాంటి స్టాచ్యూ పెట్టించేస్తానమ్మా అన్నారు ఆయన. నేను కూడా గొప్ప లాంటి స్టాచ్యూ పెట్టించేస్తాను అంటే ఏంటి? ఆవిడ గౌరవించినట్ట, గొప్పని చచ్చిపోమన్నట్ట. పక్కు నవ్వి థర్డ్ కొట్టారు ఆవిడ. కొట్టి నన్ను అమ్మని పిలిచావు కదరా, అమలాగా ఆశీర్వదిస్తున్నంత గొప్ప రుచిపోతారని చెప్పని దీవించారు ఆవిడ. హత్తుకుని ఆవిడ దేవుని భరించింది. అన్ని నదులు సంపాదించారు. ఇప్పుడు ఆ కైలాసం నదులు వెయిట్ చేస్తూ ఉంటాయి నేను అక్కడికి స్వాగతం చెప్పడానికి. కానీ అక్కడ కూడా పార్థివ డెఫినెట్గా అడుగుతాయి, నైనా నువ్వు మాట చెప్పు, నా కోపం రావాలా, నవ్వాలా, అలాంటి మాట చెప్పని డెఫినెట్గా తల్లి అడుగుద్ది. ఆయన కూడా చెప్తారు సమర్థులే. కానీ ఇప్పుడు మనకు తెలియదమ్మా. కానీ ఏదో రోజు మీ ఇంట్లోనే మీ బిడ్డగాను మనవడగాను పుడతారు, అప్పుడు చెప్తారు మీకు. అది బాగా చెప్పండి అమ్మా. ఆయన గురించి అన్ని గొప్ప చెప్పారు. ఆయన ఫెయిల్యూర్ కూడా ఒకటి ఉందమ్మా, చెప్పాలి. తప్పేం కాదు కదా, చాలా పెద్ద ఫెయిల్యూర్ అమ్మా. ఆ పెద్ద మనిషికి మొట్టమొదటి పాటలు నేర్పలేకపోయారు ఆయన. 20 సంవత్సరాలు అయినా డబ్బులు సంపాదించడం నేర్పలేదండి కేఎల్ ప్రసాద్ గారికి. అది మా అఖిల్ గారి ఫెయిల్యూర్ అది. అమ్మ అదే అంత ప్రయత్నం చేసి చెప్పలేకపోయారు కదా, ఫెయిల్యూరే కదా అది. ఓకే అమ్మ, వారి ఆత్మశాంతి కలగాలి. గాడ్ బ్లెస్. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప కార్యనిర్వహణాధ్యక్షులు, నాటక సినీ కథ రచనలో మహోన్నత స్థాయిని అందుకున్నటువంటి రచయిత ఆకేళ్ళ గారు ఇలా వెళ్ళిపోవటం మనందరికీ, ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులకి అది తీరని లోటు. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆకేళ్ళ గారితో నాకు పరిచయం 87వ సంవత్సరం నుంచి ఉంది సుమారుగా. కానీ మేము కలిసి పనిచేసినవి ఏమి లేవు. కలిసినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడేవాడు. ఆయన చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడ హాస్యం కోసం కానీ, అయితే తన గొప్పదనాన్ని ప్రకటించుకోవటం కోసం కానీ తక్కువ చేయటం అనేది ఎవరిని నేను చూడలేదు ఆయనలో. అది విశేషమైన గుణం. తర్వాత ఆయన రాసినటువంటి శ్రీనాథుడు నాటకం నా దగ్గరికి తీసుకుని వచ్చి, విశ్వనాథ పావన శాస్త్రి గారు అంటే మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు కుమారుడు అయిన, దీనికి మీరు ముందు మాట రాయాలండి, ఆకేళ్ళ గారు మీరు రాస్తే బాగుంటుందని అంటున్నారు, మీరు రాస్తారా రాయరా, అది ఆయనకి తెలియదు కదా, మళ్ళీ రాయనంటే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతారు, ఆయన అయితే రాస్తే బాగుంటుందని అనుకుంటున్నారండి అన్నారు. నేను రాస్తానండి అని నేను దానికి ముందు మాట రాశాను. శాస్త్రి గారు పాటలు రాయే పద్ధతి అది నేను ఊరికి అలా చూశాను కదా, ఏముంది 4 పదాలు ఇలా పెట్టేసుకోవడం, తర్వాత వాటిని మనం కనెక్ట్ చేసుకోవడం, ఇదే కదా పాట రాయడం అనుకున్నాను. అందుకే నేనేం చేశాను, మర్నాడు ఒక పాట తీసుకెళ్ళా. అక్కడ ఆకేళ్ళ గారు ఉన్నారు.
ఈయన ఉంటే మనకి వారం పని అవ్వదు, ఈయన అసలే మనం ఈ సినిమాని బాగాలేదన్నాము మొన్న అప్పుడెప్పుడు, మనం ఇక్కడి నుంచి జారుకోవడం మంచిది అనుకుంటుంటే ఎందుకు వచ్చావు తల్లి అంటే పాట రాశాను అన్నా. ఏది వినిపించు అన్నారు. 2 లైన్స్ చెప్తాను. పక్కనే పడి ఉంది కన్న తండ్రి శవము, కొడుకు కంట పడలేదు అది అతని కర్మము, శవము కర్మము అని పాడుతున్నా. శాస్త్రి గారు పడి నవ్వారు. ఆయన ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేంత వరకు పట్టుదలగానే ఉంటారు. అది అయిపోయేంత వరకు ఆగరు, వెంటపడుతూనే ఉంటారు అన్నమాట. అది మాకు బాగా నేర్పించారు. మేము కూడా అదే పట్టుదలతో ఏం పని చేయాలో సరే ఆయన దృష్టిలో పెట్టుకుని చేస్తాం. ఆయన కథల్లో రాసినట్టుగా లేడీస్ని ఇలా లేడీస్ పాత్రలను చెప్తున్నాడు, అలానే వాళ్ళ పిల్లల్ని కూడా పెంచారు. వాళ్ళు కూడా వాళ్ళ వెంట ఉంటాడు తప్ప ముందుకెళ్ళి వాళ్ళని చేసుకుంటామంటారు. సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మీరే నేర్చుకోవాలి, మీరే ఫైట్ చేయాలి, అంతే తప్ప పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోకూడదని చెప్తారు. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సో మీరు చెప్పారు కదా ఇందాక ఒక ఎగ్జాంపుల్, అలాగే మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఒక చిన్నప్పటి నుంచి ఒక కొటేషన్ చెప్పేవారు, ఎఫర్ట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ బట్ నాట్ ద రిజల్ట్. అది మాకు అప్పుడు తెలిసేది కాదు చిన్నప్పుడు, ఏదో కొటేషన్ అనుకునే వాళ్ళం, కానీ అది భగవద్గీతలో ఒక శ్లోకం అని మాకు తర్వాత మాకు పెళ్ళయ్యి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమైంది, కర్మణ్యేవాధికారస్తే. సో మాకు చిన్నప్పటి నుంచి అది భగవద్గీత అని చెప్తే చిన్న పిల్లలు వినరు కదా, అలా అందులో కొన్ని కీ ప్రిన్సిపల్స్ చెప్పి అది కొంచెం మమ్మల్ని మీ పని మీరు చెయ్యండి. సో ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను, నాకు చాలా రోజు ఇదే వస్తుంటాయి, చాలా మనం చేస్తాం కానీ మనకు అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. డాడీ చెప్పిన ప్రిన్సిపల్సే గుర్తుపెట్టుకుని పని చెయ్యి, రిజల్ట్ గురించి ఆలోచించకు. ఏ విషయం వచ్చినా ఇప్పుడు డాడీ అయితే ఎలా ఆలోచిస్తారు, మా లైఫ్లో అందరి లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా, ఈ విషయంలో డాడీ అయితే ఏం చేస్తారు, ఎలా ఆలోచిస్తారు అనుకుని నేను నిర్ణయాలు తీసుకుంటే, కేవలం నేనే కాదు మా అందరూ కూడా ఐ థింక్ చాలా క్లోజ్ నిట్టెడ్గా ఆయన వాల్యూస్ ప్రిన్సిపల్స్ మేమందరం పుణికి పుచ్చుకున్నాం. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ బీయింగ్ డాటర్ ఆఫ్ ఆకెళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకుముందు జొన్నవిత్తులు గారు చెప్పినట్టు ఆయనకి మరణం లేదు, ఆ యశక్కాయం మన ముందు మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది, మనకి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది, మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. మేము నిజంగా ఇంతకుముందు అనురాధ గారు చెప్పినట్టు నేను మామూలు సభ్యుడిగా జాయిన్ అయ్యాను, అక్కడ కొన్ని పుస్తకాలు కుప్పలు పడి ఉన్నాయి. ఆ పుస్తకాలని నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టం, నా పర్సనల్ లైబ్రరీలో ఒక 10,000 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు అలా కుప్ప చూస్తే నాకు నచ్చలా. నేను పరచూరి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఆ పుస్తకాలన్నీ అలా పడున్నాయి, వాటిని ఏదైనా కొంచెం ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అంటే, ఎవరు పట్టించుకుంటారు, ఆకెళ్ళ గారు వస్తారు పాపం, ఆయన ఒక్కడే మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం భుజం మీద వేసుకొని చూసుకుంటాడు. ఆ అకౌంట్స్, ఆ పనులు అవన్నీ చాలా చూసుకోవాలి. వీటిని చూడడానికి ఎవరూ లేరు అంటే నేను చేస్తాను సార్ అని నా స్టూడెంట్స్ని ఒక 8 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని 3 నెలలు కష్టపడి మొత్తం ఒక లైబ్రరీ సెట్ చేశాము. ప్రతిది క్యాటలాగ్ రాసి దానికి అప్పుడు తోటపల్లి సాయినాథ్ గారే చైర్మన్ లైబ్రరీ కమిటీకి. ఆయనకి ప్రతిరోజు ఫోన్ చేస్తే 1 గంటలో వస్తున్నా నేను అనేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గంటే. మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి ఆయన చాలా బాగా చేశారయ్యా అని మెచ్చుకున్నారు. ఇంకా ఆకెళ్ళ గారు అయితే ఒక క్యాప్షన్ రాసి పెడతాను, నటరాజ్ అన్నయ్య మాకు జడలు వేసి పువ్వులు కట్టి మంచిగా అలంకరించి పెట్టారని పుస్తకాలన్నీ అంటున్నాయని రాస్తాను అనేవాళ్ళు. అక్కడి నుంచి ఇంకా ఆ వర్క్ తర్వాత అనురాధ గారు నేను ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా మారాము. అప్పటి నుంచి పని ఎలా చెయ్యాలి, ఎంత చెయ్యాలి అంతే చెయ్యాలి, ఎక్స్ట్రా వద్దు. మన చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది, అంతొద్దు ఇచ్చాలు అన్నట్టు ఆయన ప్రతిదీ అలాగే నేర్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. మీరందరూ ఇన్ని విషయాలు చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట మీ సమయాన్ని మా కోసం మీరు స్పెండ్ చేసి ఇన్ని విషయాలు చెప్పినందుకు నిజంగా మాకు మా నాన్నగారంటే కొంతవరకే తెలుసు. ఆయన ఆ ఇంటికి వస్తే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్లా ఉంటారు. అసలు బయట ఏం మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఏ సినిమా చేస్తున్నారు అవన్నీ కూడా అసలు మాకు ఏమీ తెలియదు అసలు ఆయన. కానీ అసలు ఇన్ని విషయాలు, ఇంతమందితో ఇంత అనుబంధం, ఇంత మా నాన్నగారికి ఇంత ప్రాజ్ఞత ఉందని కూడా మాకు నిజంగా ఈ రోజు దాకా తెలియదు. ఈరోజు మీరందరూ ఇన్ని విషయాలు చెప్పారు కాబట్టి మాకు నిజంగా ఒక కంప్లీట్ పిక్చర్ మా నాన్నగారి గురించి తెలిసింది. దానికి చాలా ఇవాళ మేము అసలు రావాలా వద్దా అనుకున్నాం. కొంచెం రావడానికి
బాధగా ఉంది బయటికి ఇలా రావడం. కానీ ఆయన పాపం అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల సరే వచ్చాం. నిజంగా రాకపోయి ఉంటే ఈరోజు నిజంగా మిస్ అయ్యేవాడు. మా నాన్నగారి గురించి పూర్తిగా మాకు తెలిసేది కాదు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.